శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈ 2025 సంవత్సరంలో బలిపాడ్యమి పండుగ ఎప్పుడు వచ్చింది, ఈ రోజు పాటించవలసినటువంటి విధి విధానాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అందుకని వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. కార్తీక శుద్ధ పాడ్యమినే బలిపాడ్యమి అని అంటారు. వామనుడి 3వ అడుగుతో పాతాళానికి వెళ్లిన బలిచక్రవర్తి ఈ రోజే భూమి మీదకి తిరిగి వస్తాడని, అందుకే దీనిని బలిపాడ్యమి అని పిలుస్తారు. కొన్ని ప్రాంతాల్లో అయితే బలిచక్రవర్తికి పూజలు కూడా నిర్వహిస్తూ ఉంటారండి. ఈ రోజు నుండే కార్తీక మాసం కూడా ప్రారంభమవుతుంది. కార్తీక మాసం పూజలు నిర్వహించేవారు, స్నానాలు ఆచరించేవారు ఈ రోజు నుండి ఆచరించాలండి. అయితే కార్తీక మాసం నెల రోజులు కూడా నీటిలో దీపాలు వదలలేని వారు ఈ కార్తీక మాసంలో వచ్చే ఈ బలిపాడ్యమి రోజు అలాగే పోలిపాడ్యమి రోజు నీటిలో దీపాలు అయితే వదులుతూ ఉంటారండి. ఈ 2 రోజులు నీటిలో దీపాలు వదిలితే కార్తీక మాసం నెల రోజులు పూజ చేసినట్టుందని ఒక నమ్మకం అయితే ఉంది. కాబట్టి ఈ 2025 సంవత్సరంలో బలిపాడ్యమి ఎప్పుడు వచ్చింది అని అంటే స్వస్తి చాంద్రమాన శ్రీ విశ్వావసు నామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు కార్తీక మాసం శుక్లపక్షం పాడ్యమి తిథి ప్రారంభం 2025 అక్టోబర్ 21 మంగళవారం సాయంత్రం 4:08 ప్రారంభమయ్యి 2025 అక్టోబర్ 22 బుధవారం సాయంత్రం 5:52 వరకు ఉంటుంది. కాబట్టి తెల్లవారు సమయంలో పాడ్యమి తిథి ఎప్పుడు ఉందని అంటే 2025 అక్టోబర్ 22 బుధవారం అయితే ఉందండి. ఈ రోజే బలిపాడ్యమి పండుగను అయితే జరుపుకోవాలి. ఈ రోజు నుండే కార్తీక మాసం ప్రారంభమవుతుంది. ఇంకా ఆకాశ దీపాల ప్రారంభం, గుమ్మం ముందు కార్తీక దీపాలు కూడా ఈ రోజే పెట్టుకోవాలండి. ఈ రోజు నుండే కార్తీక మాస దీపాలు, జపాలు, దానాలు అన్ని కూడా ఈ రోజు నుండే ప్రారంభమవుతాయి. ఇంక ఈ రోజు పాడ్యమి దీపాలు ఏ సమయంలో వదలాలి అని అంటే బ్రహ్మ ముహూర్తంలో పాడ్యమి దీపాలు అయితే వదలాలండి. ఈ రోజు బ్రహ్మ ముహూర్త సమయం వచ్చేసి తెల్లవారుజామున 4:38 నుండి 5:26 లోపు ఉంది. ఈ సమయంలోనే మీరు పాడ్యమి దీపాలు అయితే నీటిలో వదలండి. అంతేనండి. చూసారు కదా, ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.